వార్ ఇన్సైడ్ వార్ ప్రస్తుతం ఈ మాట తెలంగాణ బీజేపీలో వినిపిస్తోంది. అంతర్గత పోరుకు బీజేపీలో బీజం ఎక్కడ పడింది? కొత్త పాత నేతల పంచాయతీ తేలక ముందే అధ్యక్షుడు వర్సెస్ శాసనసభాపక్ష నేతల మధ్య వార్ ఎందుకు తెర మీదకొచ్చింది? ఉన్న ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా ఎందుకు చీలిపోవాల్సి వచ్చింది? గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యానికి చేరుకోకపోవటానికి గ్రూప్ రాజకీయాలే కారణమా? ప్రస్తుతం ఇదే అంశం తెరపైకొచ్చింది. పార్టీ బలోపేత మాటం ఎలా ఉన్నా గానీ ఇన్నర్ సమస్యలపై అంతర్మదనం చేసుకోవటంలో కాషాయ నేతలు విఫలమవుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగిన కమలదళం కేవలం 8 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. గతంతో పోలిస్తే బీజేపీ మంచి సీట్లు, ఓట్లు సాధించినా అనుకున్న లక్ష్యానికి దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఈ అంశాన్ని అలా ఉంచితే గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు 2 గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవటం స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కొంతమంది ఎమ్మెల్యేలకు పొసగడం లేదని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉండడంతో బీజేపీ వర్సెస్ బీజేఎల్పీ అన్నట్టుగా పరిస్థితి తయారైందనే వాదనలున్నాయి. దీంతో ఏలేటి తన మకం అసెంబ్లీకి మార్చారట. మీడియా కార్యక్రమాలన్నీ పార్టీ ఆఫీసులో కాకుండా అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయానికి షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఏలేటిని ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యేలే కాదు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా దీనిపై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ఏలేటి వ్యవహారం కిషన్ రెడ్డికి నచ్చటం లేదనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మరో వార్ మొదలైనట్లు విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా గెలిచిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సముచిత స్థానం కల్పించడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంత నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. దీంతో ఎమ్మెల్యేలు సభలో ఏం మాట్లాడాలో అర్థం కాక సతమతమవుతున్నారు. 8 మంది ఎమ్మెల్యేల్లో 2 మాత్రమే అనుభవం ఉంది. మిగతా 6 ఎమ్మెల్యేలు కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యారు. సభలో లేవనెత్తాల్సిన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సబ్జెక్టు అందించాల్సిన పార్టీ అధినాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యేలు వాపోయారు. పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య నడుస్తున్న అంతర్గత పోరుతో సతమతమవుతుంటే ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లోనూ కూడా 2 గ్రూపులుగా విడిపోయినట్లుగా ప్రచారం జోరుగా నడుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత గందరగోళంతో సమన్వయం లేదని స్పష్టంగా తెలుస్తోంది. శాసనసభ పక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవాల్సింది పోయి అన్ని తానే అన్నట్లుగా వ్యవహరించడంతో మిగతా ఎమ్మెల్యేలంతా అసహనాన్ని బయటపెట్టుకున్నారట. తాము ఎమ్మెల్యేలమని, పార్టీ తరపున ప్రజల గొంతును వినిపించాల్సిన బాధ్యత ఉందని బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా సబ్జెక్ట్ అందించడంలో బీజేపీ, బీజేఎల్పీ విఫలమైనట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు గత ప్రభుత్వ వైఫల్యంలో భాగంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలిపోవడంతో ఆ ప్రాజెక్టును సందర్శించాలని బీజేఎల్పీ పిలుపునిచ్చింది. కానీ సుంకిశాల సందర్శనకు 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యేల మధ్య ఉన్న గ్రూపులు మరోసారి బయటపడ్డాయి. పార్టీని బలోపేతం కోసం పనిచేయాల్సిన శాసనసభ్యులు తలోదారి అన్నట్లుగా వ్యవహరించడం వల్ల కాషాయ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
సుంకిసాల ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేల బృందం వెళ్లాలని బీజేఎల్పీ తీర్మానం చేసింది. దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు భిన్నంగా వ్యవహారం నడిచింది. కేవలం సుంకిసాల పర్యటనకు 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ మాత్రమే వెళ్లి అక్కడ పరిశీలన చేశారు. మిగతా 5 ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటం పెద్ద రచ్చే రేపుతుందట. శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాత్రమే సుంకిసాల సందర్శనకు వెళ్లారు. మిగతా 5 ఎమ్మెల్యేలైన రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ రెడ్డి సందర్శనకు వెళ్లలేదు. సమాచారం అందించిన నియోజకవర్గాల్లో కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోయారని మిగతా సభ్యులు చెప్తున్నారు. అయితే విభేదాల కారణంగానే వారు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదనేది పార్టీలో చర్చించుకుంటున్నారట. మరోవైపు కిషన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలు సుంకిసాల పర్యటనకు దూరంగా ఉన్నారని, కిషన్ రెడ్డి పిలుపు మేరకే వారంతా పర్యటనకు రాలేదనే చర్చ సాగుతోంది. అంతేకాదు సుంకిసాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై బీజేఎల్పీ పర్యటన తరువాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కనీసం ప్రకటన విడుదల చేయకపోవటం ఇప్పుడు వస్తున్న గ్రూపుల రాజకీయాలకు బలం చేకూరినట్లవుతుంది. శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రమే దీన్ని ఖండించారు. ఏలేటి పైన రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సుంకిసాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని పార్టీ చెప్పినందుకే మిగతా ఎమ్మెల్యేలు వెళ్లలేదనే ప్రచారమూ నడుస్తోంది. మరోవైపు బీజేఎల్పీ నేత ఏలేటి వ్యవహార శైలి వల్లే 5 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియక బీజేపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.